ఎస్వీ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లాలో క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మందమర్రి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 మిషన్ వైద్య సేవలను ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మండల అధికారులు ప్రజలు క్షయవ్యాధి నియంత్రణ కోసం చేపట్టిన పోస్టర్లను కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో 5 ఆరోగ్య కేంద్రాల్లో 2 క్షయవ్యాధి నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసినట్లు, దీని ద్వారా ప్రజలకు సత్వర వైద్య సేవలు అందుబాటులోకి రావడం నిర్ధారణ జరగడం జరుగుతుంది. కావున జిల్లాలోని ప్రజలందరూ క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా పాల్గొని ప్రజల అవగాహన కలిగించి వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రబలుతున్న ఎండలకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని గ్రామాల్లో ఆశా ఆరోగ్య కార్యకర్తల దగ్గర ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజలు జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్లాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. నా పేరు డాక్టర్ అనిత. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓగా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మంచిర్యాల మందమర్రి పిహెచ్సిలో 2 మెషిన్ అని టీబీ టెస్టింగ్ మెషిన్ కాస్ట్ ఎఫెక్టివ్ది మనకి సప్లై అవ్వబడినది. సో ఈ మెషిన్ ఇక్కడ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే డిహెచ్ సార్ స్టేట్ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మేము ఇక్కడ ఈ 2 మెషిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మిషన్ వల్ల ఉపయోగం ఏంటంటే రోజుకి 20 మంది వరకు టీబీ సస్పెక్టెడ్ కేసెస్ అంటే క్షయ వ్యాధి నిర్ధారణ కోసం అని చెప్పి ఈ టెస్ట్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేయడం జరుగుతుంది అన్నమాట టెస్ట్. సో ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనకి 5 ఉన్నవి ఈ ఇన్స్ట్రుమెంట్తో సహా. లక్సెట్టిపేట, అలాగే బెల్లంపల్లి, చెన్నూరు, జీజీహెచ్ మంచిర్యాల, నెక్స్ట్ ఇది టోటల్ 5. అలాగే సిబినాట్ మెషిన్ కూడా జీజీహెచ్ మంచిర్యాలలో ఉంది. సో ఈ 6 మెషిన్స్తో మంచిర్యాల జిల్లాలో దాదాపుగా 100 మంది వరకు కూడా పేషెంట్స్కి ఒకేసారి కళ్ళ పరీక్ష టీబీ నిర్ధారణ కోసం అని చెప్పి చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ టెస్ట్ కూడా మనకి వెంటనే వచ్చేస్తుంది. ఆల్రెడీ రిమైనింగ్ 4 ప్లేసెస్లో కూడా చక్కగా జరుగుతుంది. అందరూ కూడా పిహెచ్సిస్ నుంచి శాంపుల్స్ అనేవి ఆశా ద్వారా పిహెచ్సికి వచ్చినటువంటి ఆ శాంపుల్స్ మనకి ఈ మెషిన్కి వద్దకు సప్లై అవుతున్నవి. ల్యాబ్ టెక్నీషియన్స్ టెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎస్టీఎల్ఎస్ ఉంటారు, ట్రీట్మెంట్ సూపర్వైజర్స్. వారు ఏ ట్యాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడాలి అని పేషెంట్కి సూచనలు ఇస్తూ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఇస్తూ, అలాగే డైట్ కంట్రోల్ అని, రెస్ట్, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగం తెలుసుకొని అందరూ కూడా వినియోగించుకుంటే బాగుంటుంది. అందరూ కూడా ఎర్లియస్ట్ స్టేజ్లో తొందరగా, అంటే సాయంత్రం పూట జ్వరము 2 వారాలు అంతకన్నా ఎక్కువ, అదేవిధంగా బరువు తగ్గడము, ఆకలి తగ్గిపోవడము, సో ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వచ్చి చేయించుకోవాలి ఈ టెస్ట్. అంటే కళ్ళే రావడం లేదు అని కొంతమంది అంటారు, కానీ తెల్లవారుజామున ఒక చిన్న కప్ లాంటిది ఇస్తారు. కప్స్ ఉన్నాయి, ఆ కప్పు మా ఆశా ద్వారా ఎవరైతే డౌట్ అనుకుంటారో వారికి ఆ కప్పు సప్లై చేయడం జరుగుతుంది. మరి ఏంటంటే తెల్లవారి నైట్ అంతా పడుకున్న తర్వాత లేచిన వెంటనే వచ్చే ఆ కఫము, ఆ కళ్ళు అనేది దీంట్లో పట్టాలన్నమాట. ఎందుకంటే డే టైం వచ్చేది దాంట్లో క్రిములు అంతగా కనపడవు, కానీ ఓవర్ నైట్ స్లీప్ తర్వాత వచ్చేటటువంటి ఆ స్ఫూటంలో మాత్రం డెఫినెట్గా టీబీ క్రిమి అనేది టెస్ట్లో ఈజీగా డిటెక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసి నెక్స్ట్ డే ఈ శాంపుల్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. శాంపిల్ కలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది సస్పెక్ట్ ఇట్లా అనుకున్నది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు ఉంటారు, అలాగే టీబీ షుగర్ పేషెంట్స్ ఉంటారు, అలాగే గర్భిణీలు, వారికి కొంచెం దూరంగా ఉంచుకోవాలి. వెంటనే టెస్ట్ చేసి రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా వచ్చి టెస్ట్ చేయించుకొని అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని, అలాగే టీబీ కేసెస్ నంబర్ కూడా తగ్గిపోతుంది. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే తొందరగా డిటెక్ట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వారి బాడీలో ఆ క్రిమి నిర్మూలించబడుతుంది. 100% వాళ్ళు 12 నెలలు, అలాగే ఒకవేళ రెసిస్టెంట్ 2 years ట్రీట్మెంట్
అలాగే 6 months ఇట్లా 3 టైప్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ అనేది 100% తీసుకుంటే వారు బ్యాక్టీరియా ఫ్రీగా అయిపోతుంది బాడీ, ఇంకొకరికి ఇన్ఫెక్ట్ అవ్వదు, వారికి కూడా హెల్తీగా ఉంటారు, మళ్ళీ యాజ్ యూజువల్ ఉంటున్నారు. కానీ ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం కదా, ఇంకా అవసరం